ఈ ఇంటిని పట్టి పీడిస్తున్న దుష్టశక్తి గురించి ఆయన ఆలోచిస్తున్నట్టున్నారు రాథోడ్. అవును మిస్సమ్మ. స్వామి హోమం చేసిన దగ్గర నుంచి సారు ఆలోచనలో పడ్డారు. ఎంత ఆలోచించినా ఆ దుష్టశక్తి దాన్ని ప్రయోగించాల్సిన అవసరం ఎవరికుందో అర్థం కావడం లేదు. నా అవసరం కోసం నిన్ను పిలిచాను, కానీ నువ్వేమో చేత కనివాళ్లాగా ఏ పని చేయలేకపోయావు. నా ప్రయత్నం నేను చేశాను కదా మనోహరి, కానీ ప్రతిసారి ఆ భాగ్య అడ్డొస్తే నేనేం చేయాలి? ఇప్పుడు నేనేం చేయాలి? కంటికి కనిపించే శత్రువు అయితే ఎదిరించి పోరాడగలం, కానీ కనపడని శత్రువుతో ఎలా తలపడేది? పిల్లల్ని ఎలా కాపాడుకునేది? ఆయన అలా చూస్తుంటే నాకు చాలా బాధగా ఉంది రాథోడ్. ఒకవైపు ఆయన గతం మర్చిపోయారు, ఇంకోవైపు ఆ దుష్టశక్తి వరుసగా దాడులు చేస్తుంది. ఏం చేయాలి? మన ఇంట్లో ఎవరి కోసం ఆ దుష్టశక్తి వస్తుంది? బుజ్జమ్మని చంపి దాని శక్తులు తీసుకుంటాను అన్నావు, ఇంతవరకు ఆ పని చేయలేకపోయావు. ఇంకోవైపు అమరేంద్ర నా గతాన్ని తవ్వి తీసే ప్రయత్నం చేస్తున్నాడు. గతంలో నేను ఏం తప్పు చేశానో తెలిస్తే అమర్ నన్ను చంపేస్తాడు. నేను మర్చిపోయిన నా గతం, నేను ఎవరికి ఏ అపకారం చేశాను? ఎవరు నా మీద పగబట్టి నా భార్యను చంపి నా పిల్లల మీద కక్ష సాధిస్తున్నారు? అది మనోహరి అని ఆయనతో చెప్పలేం. చెప్పాలంటే మన దగ్గర సరైన సాక్ష్యాలు ఉండాలి. కనీసం ఆయనకి నా గురించి గతం గుర్తుకొచ్చినా ఆయన్ని ఓదార్చేదాన్ని. సారీ మిస్సమ్మ, సారికి మీ గురించి గుర్తొచ్చింది, కానీ సారు మీకు చెప్పొద్దన్నారు. అలాగే ప్రచండ బుజ్జమ్మ కోసం వస్తున్నాడు. ఆ విషయం మీతో చెప్పలేను. ఇంకేం చెప్పకు ప్రచండ. హోమం జరుగుతున్నప్పుడు నిన్ను బయటకు వెళ్ళిపోమని ఎంతో చెప్పాను, కానీ నువ్వు నా మాట వినలేదు. నువ్వు దొరికిపోతే నేను దొరికిపోయేదాన్ని. ఆ స్వామీజీని తక్కువ అంచనా వేశాను మనోహరి. నా మంత్రశక్తి ముందు ఆ స్వామీజీ ఏమీ చెయ్యలేడనుకున్నాను. ఎలాగైనా ఆ బుజ్జమ్మ శక్తులు తీసుకునే వెళ్దామనుకున్నాను, కానీ ఓడిపోయాను. నేను ఓడిపోకూడదు. ఎలాగైనా ఆ దుష్టశక్తి ఎవరో తెలుసుకొని పిల్లల్ని కాపాడుకోవాలి. ఆయన్ని పిల్లల్ని ఎలాగైనా కాపాడుకోవాలి రాథోడ్. ఏం చేద్దాం? ఏదైనా దారి ఉంటే చెప్పు. ఒక్క అవకాశం అంటూ ఎన్నిసార్లు అడుగుతావు ప్రచండ? అమర్కి స్వామీజీ ఒక దుష్టశక్తి ఉందని చెప్పేశాడు. అమర్ ఆలోచిస్తూ ఉంటాడు, మనం దొరికిపోతాం. ఇదే చివరి అవకాశం మనోహరి. ఆ బుజ్జమ్మను చంపి తనలోని శక్తులను తీసుకెళ్తాను. నన్ను నమ్ము, ఈసారి నేనే గెలుస్తాను. సరే, నీకు ఆఖరి అవకాశం ఇస్తున్నాను. నువ్వేంటో నిరూపించుకో, లేదంటే నాకెప్పటికీ కనిపించకుండా వెళ్ళిపో. నేనే నీకు థ్యాంక్స్ చెప్పాలి. థ్యాంక్ యూ మిస్సమ్మ. థ్యాంక్ యూ సో మచ్. నీకోసం జీవించా చిలక, నా ప్రాణం నీవేనే మణితునక. నిన్నే నా జతగా నీ దైవం పంపెను బహుమతిగా. నిన్ను నన్ను కనవేసే ప్రేమే సాక్షిగా, కన్ను కన్ను కలబోసే కలలే పండగ. నిన్ను మన్ను ఏకం చేద్దాం హరివిల్లుగా. హాహాహా, ఇది కదా కన్నుల పండగంటే. 5-6 సంవత్సరాల కింద విడిపోయిన జంట మళ్ళీ ఇప్పుడు ఇలా కలిసింది.
వీళ్ళేంటి ఐరన్ అయస్కాంతంలో అతుకుపోయారు? కొంపదీసి భార్యాభర్తలిద్దరూ కలిసిపోయారా? ఇప్పుడు మనోహరి లేదు కాబట్టి సరిపోయింది, లేదంటే ఈ దృశ్యం చూసి కళ్ళల్లో రక్తం కక్కుకునేది. మనోహరి రాగానే ఈ విషయం చెప్పాలి. ఏమైంది మిస్ అమ్మ? మీరేం చేశారు సార్? ఆ, నీకు థ్యాంక్స్ చెప్పాను. థ్యాంక్స్ ఎవరైనా షేక్ హ్యాండ్ ఇచ్చి చెప్తారు, హక్ చేసుకొని చెప్తారా? హార్ట్ఫుల్ గా చెప్పాను అన్నమాట. నిజం చెప్పండి, మీకేమైనా గుర్తొచ్చిందా? లేదు. మరి గతం మర్చిపోకముందు చేసినట్టు చేశారు? అంటే ఇది వరకు కూడా నేను నిన్ను ఇలాగే హక్ చేసుకునేవాడినా? అదేం లేదు. మరి ఎందుకు అలా అన్నావు? నన్ను హక్ చేసుకున్నప్పుడు మీకేమైనా ఫ్లాష్ కట్స్ పడ్డాయా అని అడిగాను. ఏ ఫ్లాష్ కట్స్ పడలేదు. ఏంటి మనిషి, నేనింత దగ్గరగా ఉన్నా నా గురించి గుర్తు రావట్లేదా ఆయనకి? ఏం ఆలోచిస్తున్నావు?